బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాద కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంలో ప్రత్యేక కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. 1100 ఫైల్స్ దగ్ధమైనట్లు నాగపూర్ బృందం రిపోర్ట్ ఇచ్చింది. 1100 కేసుల డేటా రికవరీకి ప్రయత్నిస్తూ ఉన్నారు. డేటా రికవరీ సాధ్యం కాదని ప్రత్యేక బృందం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, మధ్య తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఇటీవల చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి అందులో దగ్ధమైన ఫైళ్లను రికవరీ చేసేందుకు సెంట్రల్ ఫోరెన్సిక్ నిపుణుల బృందంతో పాటు ఇటు నాగ్పూర్ సంబంధించిన అగ్నిమాపక ప్రత్యేక సంబంధించిన టీం కూడా కొద్ది రోజుల క్రితం ఎక్కడైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతాన్ని విజిట్ చేసి ప్రమాద కారణాలను అదేవిధంగా ప్రమాదంలో అగ్నికి ఆహుతైన కీలక ఫైల్స్ కు సంబంధించి రికవరీ చేసే అవకాశం ఉందా లేదనే సమయంలో కూడా లోతైన అధ్యయనం చేసింది. కానీ ప్రస్తుతానికైతే అగ్ని ప్రమాద ఘటనలో 1100 సంబంధించిన ఫైల్స్ పూర్తిగా దగ్ధమైనట్టు నాగపూర్ కు సంబంధించిన అగ్నిమాపక సంబంధించిన ప్రత్యేక బృందం కూడా అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఇక ఈ 1100 కేసులకు సంబంధించి ఫైల్స్ సంబంధించి ఏవైతే ఉంటాయో ఫైల్స్ సంబంధించిన డేటా రికవరీ కష్టతరంగా మారుతున్నట్టుగా చెప్పింది. ఎందుకంటే పూర్తిగా వందల కొద్ది హార్డ్ డిస్క్లు కూడా అగ్నికి ఆహుతైనట్టుగా వారు గుర్తించారు. ఇక అందుకు సంబంధించి ఫైల్స్ రికవరీ చేయడం చాలా కష్టతరమైన పని అంతా కూడా చెప్పిన పని. ఎందుకంటే ఇప్పటికే ఎస్పెషల్ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి కూడా గత కొద్ది రోజులుగా కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కొన్ని కేసులకు సంబంధించి కూడా వాటికి సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఉన్న ఫైల్స్ ని అప్పుడే పంపించని చెప్పారు. కానీ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసుకు సంబంధించిన ఫైల్స్ వాటి పురోగతి ఏంటి, అసలు వాటి ఉన్నాయా లేవా అన్న విషయంలో కూడా ప్రత్యేక బృందం క్లారిటీ ఉన్న పరిస్థితి. కానీ తెలంగాణకు సంబంధించిన ఫోరెన్సిక్ కు సంబంధించిన ఉన్నతాధికారులు మాత్రం అవి ఇటుపోయే అవకాశం ఉంది, కాలిపోయిన కూడా చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ప్రస్తుతానికైతే లోతైన అధ్యయనం చేసిన ఈ ప్రత్యేక బృందం 1100 ఫైల్స్ కూడా పూర్తిగా అగ్నికి అవుతాయని వాటిని రికవరీ చేయలేమంటూ కూడా తెలిసి చెప్పింది. ఓకే, రైట్ కిరణ్.